తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనా? జనవరిలో అనుకున్న విస్తరణ మరింత ఆలస్యం కానుంది. పదవుల కోసం నేతలు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారా? ఇంతకీ క్యాబినెట్ విస్తరణ ఎందుకు ఆలస్యం అవుతోంది? ఒకవేళ క్యాబినెట్ విస్తరణ జరిగితే మంత్రివర్గంలో చోటు దక్కేదెవరికి? ఆ లక్కీ ఛాన్స్ కొట్టే నేతలెవరు? వాచ్ ది స్టోరీ. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ మరింత ఆలస్యమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ 6 అడుగులు ముందుకు 3 అడుగులు వెనక్కి అన్నచందంగా మారింది. కొన్ని నెలలుగా కేబినెట్ విస్తరణపై ఇప్పుడు అప్పుడు అంటూ జోరుగా ఊహాగానాలు కొనసాగాయి. తొలుత కొత్త ఏడాది ఆరంభంలో విస్తరణ ఖాయమన్న చర్చ జరిగింది. ఆ తర్వాత సంక్రాంతి. ఇప్పుడు జనవరిలో విస్తరణ లేనట్లే అన్న సంకేతాలు ఢిల్లీ నుంచి వస్తున్నాయి. అంతకుముందు 2024 డిసెంబర్ ఆఖర్లోనే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందంటూ మంత్రులు సైతం ప్రకటనలు చేయడం, అధిష్టానంతో చర్చలు, వెరసి విస్తరణ ఉంటుందని అంతా భావించినా తాజా పరిణామాలను బట్టి చూస్తే విస్తరణ మరింత జాప్యమయ్యే అవకాశాలున్నాయి. అయితే కీలకమైన శాఖలు సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఉండడంతో పరిపాలన పడకేసిందంటూ విపక్షాలు సైతం విమర్శలు గుప్పిస్తున్నాయి. ముఖ్యంగా విద్యాశాఖకు మంత్రి లేకపోవడంతో గురుకులాల పరిస్థితి దారుణంగా మారిందంటూ విపక్షాల నుంచి విమర్శలొస్తున్నాయి. సరైన పర్యవేక్షణ, పాలనా వైఫల్యంతో ఫుడ్ పాయిజన్ లాంటి ఘటనలతో విద్యార్థులు పిట్టలా రాలిపోతున్నారంటూ విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. మరో కీలక శాఖ హోంశాఖ సైతం సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉందంటున్నారు. తెలంగాణ కేబినెట్ విస్తరణ విషయంలో పార్టీ హైకమాండ్తో చర్చించేందుకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. దానికి తోడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఈ నెల 3వ వారంలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 24 నుంచి 27 వరకు దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనడంతో పాటు దీనికి ముందు కానీ తర్వాత కానీ ఆస్ట్రేలియా, సింగపూర్లో ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం పర్యటించనుంది. ఆ తర్వాత ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో జనవరిలో మంత్రివర్గ విస్తరణ లేనట్టే అంటూ కాంగ్రెస్ ముఖ్య నేతలే అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు మరో నెల రోజుల్లో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు రాష్ట్రంలో ఉపాధ్యాయ పట్టభద్రుల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ స్థానంలో ఒక టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, అలాగే వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానంలో ఒక టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఈ 3 స్థానాలను గెలవాల్సిందే అన్న లక్ష్యంతో కాంగ్రెస్ వ్యూహాలకు పదును పెడుతోంది. ఒకవైపు లోకల్ బాడీ ఎన్నికలు, మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడంతో కేబినెట్ విస్తరణపై పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టే అవకాశం తక్కువే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఉగాది పండుగ తర్వాతే కేబినెట్ విస్తరణ ఉండే అవకాశాలున్నట్టు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు త్వరలో జరగబోయే కేబినెట్ విస్తరణలో మంత్రి పదవులను దక్కించుకునేందుకు ఆశావహులు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. కేబినెట్ విస్తరణలో తమకు అవకాశం దక్కేలా ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఒకవైపు రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డిని, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తోనూ మంతనాలు జరుపుతున్న ఆశావహులు అదే సమయంలో ఢిల్లీలో పరిచయం ఉన్న పార్టీ పెద్దలతోనూ తెరవెనుక చర్చలు జరుపుతున్నారని సమాచారం. కేబినెట్లో బెర్తును దక్కించుకునేందుకు తమ వంతుగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు నేతలు. ఈ విషయంలో ఇటు రాష్ట్ర పెద్దలు, అటు ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమై ఉన్నారట. దీంతో మంత్రి పదవులను దక్కించుకునేందుకు ఆశావహుల్లో పోటీ తీవ్రంగా ఉందని సమాచారం. కేబినెట్ విస్తరణలో మరో 5 లేదా 6 చేర్చుకునేందుకు అవకాశం ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. అయితే నేతల సామాజిక సమీకరణాలు, ఇతర ప్రాధాన్య అంశాలను పరిగణలోకి తీసుకుని ఎంపిక చేసే అవకాశం ఉందని సమాచారం. కేబినెట్ విస్తరణలో మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని లోక్సభ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఈయనకు అవకాశం ఇస్తే ముదిరాజ్ వర్గానికి చోటు లభించినట్లవుతుంది. ఇక బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ తదితరులు మంత్రివర్గంలో స్థానం కోసం ఎదురు చూస్తున్నారు. కేబినెట్ విస్తరణలో తనకు 100% అవకాశం లభిస్తుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు తిరిగి కాంగ్రెస్లో చేరేటప్పుడు తనకు మంత్రి పదవి ఇస్తామని హైకమాండ్ హామీ ఇచ్చినట్లు రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. అయితే ఈయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్నారు. ఇక కేబినెట్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఎవరూ లేరు. దీంతో మొదటి నుంచి కాంగ్రెస్లో ఉంటూ పార్టీకి అండగా ఉన్న సీనియర్ నాయకుడు సుదర్శన్ రెడ్డికి కేబినెట్లో అవకాశం కల్పించాలని పార్టీలోని కొందరు గట్టిగా కోరుతున్నారు. ఎప్పుడు కేబినెట్ విస్తరణ జరిగినా మైనార్టీ వర్గం నుంచి ఒకరికి అవకాశం ఉంటుందని ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఆ కోటాలో అజారుద్దీన్ లేదా షబ్బీర్ అలీల్లో ఒకరికి అవకాశం ఉండొచ్చని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి మంత్రివర్గ విస్తరణలో బెర్త్ కన్ఫర్మ్ చేసుకునేందుకు హస్తం నేతలు ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీగా ఉన్నారు. కానీ అసలు కేబినెట్ విస్తరణ ఎప్పుడుంటుందన్నదే అతిపెద్ద ప్రశ్నగా మారింది. ఈ నెలలో జరగకపోతే బడ్జెట్ సమావేశాలు, స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాతే కేబినెట్ విస్తరణ చేపట్టే అవకాశాలున్నాయి. అప్పటి వరకు విస్తరణలో ఛాన్స్ కోసం పోటీ పడుతున్న ఆశావహులంతా ఎదురుచూడక తప్పదనే చర్చ నడుస్తోంది.